ఎప్పుడు సీరియస్ గా రాజకీయాలు శాంతి భద్రతల సమీక్షలతో బిజీగా ఉండే ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత నేడు సరికొత్త అవతారంలో కనిపించారు. ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా వెలగపూడిలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో ఆమె సందడి చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో వినిపించిన ఉత్సాహభరితమైన సంగీతానికి మంత్రి అనిత సరదాగా స్టెప్పులు వేశారు. ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఈ క్రీడా పోటీలో ఆమె బ్యాటింగ్ చేయడమే కాకుండా తోటి సభ్యులను ఉత్సాహపరుస్తూ డాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోంమంత్రిలోని ఈ సరికొత్త కోణాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. పైగా మొత్తం గ్రౌండ్ లో ఒకటే డాన్స్ చేసిందా నేను ఓడిపోయిన తర్వాత అనితక్క. ఎంత నా విధుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది. ఎంత దారుణం అంటే తమ్ముడు మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో గౌరవాలు ఉంటాయి. ఇప్పుడు అవిగా సబ్జెక్టు బజ్జల గారు ఆవిడ మీద నమ్మకంతో మీరు వెళ్ళారు, మీరు మోసపోయింది ఆవిడ వల్లే, మీరు అవుట్ అయిపోయారు. అంటే నా తెలిసి ఈ గ్రౌండ్ వెనకాల ఏదో గట్టి స్ట్రాటజీతో పంపించారు ఆవిడ్ని. రవినాయుడు గారిది ఏమైనా హస్తం ఉందంటారా? కాదు, కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి. రెండో రన్కి వెళ్ళిపోవాలన్నా లేకపోతే అవదు. అక్క వచ్చే వెనక్కి వచ్చే లేదు లేదు నాట్ అవుట్ 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 మీకు ఇక్కడి నుంచి కనిపించింది కానీ ఐదు బాల్ ఉన్నాయి, 66 రన్లు, 66 రన్లు, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. ఏ శ్యామ్ జాగ్రత్తగా రేపు పొద్దున బ్యాటింగ్, శ్యామ్ గారి బౌలింగ్ సూపర్ సార్. ఎక్సలెంట్ షాట్, అమేజింగ్. 4 రన్స్, 4 కొట్టారు. 70 రన్స్. రామ్ ప్రసాద్ రెడ్డి గారు మొత్తం మీ మీద, మీ టీం మీద టోటల్గా ఎవరో కాదు, మీ చైర్మన్ చేసిన కుట్రే, మాకెవ్వరికీ సంబంధం లేదు. టీం ఎవరేశారు? 70 రన్స్. సూపర్ స్టార్ బై రాంబాబు గారు. రెండో రన్కి రావాలక్క, రెండో రన్. వెంకట్రావు గారు బౌల్ బ్యాటింగ్ ఉన్నారు. 71 ఇదిగో స్కోరర్ 71 అంటే శాప్ చైర్మన్ గారు 77 అంటున్నారు. రాజన్న నిన్న స్కోరర్ 71, శాప్ చైర్మన్ 77 అంటున్నారు. మా కబడ్డీని కూడా అలాగే ఎక్కించి మా కళ్ళ ముందే ఇంత దారుణాలు చేస్తే ఏం కాదు. అనిత గారు ఆశగా చూస్తున్నారు బాల్ కోసం. ఒక బాల్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. మళ్ళీ సింగిల్ రన్. మొత్తానికి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూల్ చేయడం కోసం ఒక 6 రన్లు అరేసిన రవి నాయుడు గారు. కానీ ఆయనకి అప్పటికే అన్నీ తెలిసిపోయినాయి, కుట్రంతా తెలిసిపోయింది.